వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ ప్రజలు చూడాల్సిన వీడియో, తెలంగాణ రాజకీయ నాయకులు చూడాల్సిన వీడియో ఎంత దారుణంగా చేస్తా ఉన్నారంటే రాజకీయాన్ని కూని చేస్తా ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళపైన హనరు వేట వేయాలని హైకోర్టు గత వారమే మొట్టికాయలేసింది. మరి మొట్టికాయలేసిన తర్వాత స్పీకర్ ఎవరైతే ఉన్నారో గడ్డం ప్రసాద్కి మరి వాళ్ళ కార్యాలయానికి అయితే రిక్వెస్ట్ లెటర్ అయితే హైకోర్టు అయితే పంపించడం అయితే జరిగింది. వాళ్ళపైన ఏదైనా ఒక నిర్ణయం తీసుకోండి, లేకుంటే మేము సుమోటో కేసు కింద తీసుకొని మరి విచారించాల్సి వస్తుంది, తర్వాత పరిణామాలు వేరే ఉంటాయి అన్నట్టు కూడా కొంత వార్నింగ్ రూపంలో మరి స్పీకర్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు ఏం జరిగిందని అంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ శాలరీ కట్ చేయాలి, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీ లేకుండా చేయాలని ఏదైతే కేపాల్ ఉన్నారో తన పిటిషన్ అయితే దాఖలు చేయడం అయితే జరిగింది. గత 4 వారాల నుండి అయితే ఇది హైకోర్టు మరి జరుపుకుంటూ రావడం అయితే జరిగింది. ఈ రోజు విచారణ చేపట్టిన హైకోర్టు ఏం చెప్పిందనేది క్లియర్ కట్ గా చూసే ప్రయత్నం చేద్దాము. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు పంపించినట్టు కూడా తెలుస్తా ఉంది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తదుపరి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది. కేపాల్ పిటిషన్ విచారించిన న్యాయస్థానం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేలు తన అనర్హు వేట ప్రకటించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేపాల్ వేసిన పిటిషన్ను ఇవాళ విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేశారు. వారిని ఆదేశించిన అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కాగా ఎమ్మెల్యేల జీతాలు, వారి సౌకర్యాలు కట్ చేయాలని కేపాల్ తన పిటిషన్లో ధర్మస్థానాన్ని కోరారు. పార్టీ ఫిరాయించడం అంటే రాష్ట్రం కానీ చట్టం కానీ ఉల్లంఘించినట్టే, రాజ్యాంగాన్ని మరియు ఇటు చట్టాన్ని ఉల్లంఘించినట్టే అని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇవాళ కోర్టు విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వేసిన పిటిషన్ హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ చేరడం పట్ల విరుద్ధమని పేర్కొన్నారు. కోర్టు నోటీసుతో పాటు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా వచ్చింది. నేతలు అమ్ముడుపోతా ఉన్నారు. కేపాల్ ఏమంటున్నారంటే ఎవరైతే బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ కు అమ్ముడు పోతా ఉన్నారు. ఈ అమ్ముడు పోయే రాజకీయం బంద్ చేయాలి, మనకది రాజ్యాంగాన్ని విరుద్ధము, చట్టాన్ని ఉల్లంఘించినట్టు అని తనైతే పిటిషన్ అయితే ఏమైతే జరిగింది. దాని మీద హైకోర్టు అయితే సీరియస్ అన్నట్టు కూడా తెలుస్తా ఉంది. అధికారులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎందుకు చేస్తున్నారని, ఈసీ ఫిరాయింపులపై ఎందుకు యాక్షన్ తీసుకోలేదని కేపాల్ ప్రశ్నించారు. భారత సర్వనాశనం కావడానికి కారణం పొలిటికల్ కమర్షియల్ అని అన్నారు. పశువుల్లాగా సంతలో అమ్ముడుపోయి డబ్బులకి పదవులకి నేతలు అమ్ముకుంటున్నారని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. దీన్ని ఎవరు కూడా ఖండించడం లేదని, చైనా, అమెరికాలో పొలిటికల్ కరప్షన్ లేదని అందుకే ఆదేశాలు అందించేలా ఉన్నారు. కాగా పార్టీ మారిన ఎమ్మెల్యేల వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే హైకోర్టు ఆశ్రమించిన విషయం తెలిసింది. ఏప్రిల్, జూన్లలో వారికి 2 పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇప్పటికే విచారణ చేపట్టిన హైకోర్టు అనర్హు పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ కి ముందుంచారని కూడా మనకు తెలిసిన విషయమే. ఇదైతే అసెంబ్లీ స్పీకర్ ముందు అయితే ఇప్పుడైతే ఉంది. మరి తనకు కూడా ఒక వారం రోజుల పైన అయిపోయింది. మరి తను కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. మేము కూడా చట్టబద్ధమైన నిర్ణయాలు తీసుకుంటాం, ఇది చట్టానికి లోబద్ధమైన రాజ్యాంగానికి కాపాడే విధంగా మేమైతే నిర్ణయం తీసుకుంటామని గడ్డం ప్రసాద్ చెప్పారు. మరి వారు చెప్పినప్పటికీ మరి చేస్తారా అనే దాఖలాలు కూడా ఒక ప్రశ్నార్థకమే మారింది. ఎందుకంటే ఇప్పటికీ దాదాపుగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 9 నెలలు అవుతా ఉంది. ఈ పార్టీ ఫిరాయింపులు స్టార్ట్ అయ్యి దాదాపుగా 5 నెలలు అవుతా ఉంది. ఈ 5 నెలల నుండి జరుపుకుంటూనే పోతున్నాయి కానీ ఇదైతే కొలిక్కి రావట్లేదు. మరి ఎందుకు ఇక్కడ కేపాల్ని చాలా చూడొచ్చు. మన కేపాలు తను కూడా చట్టాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, కరప్షన్ ఉండద్దు, ఈ పొలిటికల్ ఏదైతే కూని చేస్తా ఉన్నారో ఇది కరెక్ట్ కాదని తను చెప్తా ఉన్నారు. తన పిటిషన్ కూడా వేయడం అయితే జరిగింది. ఆ పిటిషన్ కూడా కొంతవరకు హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. మరి సీరియస్ గా తీసుకొని ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నోటీసులు కూడా పంపించినట్టు తెలుస్తా ఉంది. వాళ్ళకి ఏదైతే ఎమ్మెల్యేలకి అందుతున్న సౌకర్యాలు ఏవైతే ఉంటాయో వాటిని కట్ చేయాలి, వాళ్ళకి జీతం కూడా కట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పార్టీకి అమ్ముడు పోతా ఉన్నారు, ఒక పార్టీ నుండి ఒక పార్టీకి అమ్ముడు పోతా ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి అక్కడ డబ్బులు వస్తా ఉన్నాయి, ఇక్కడ ప్రజల కోసం ఆలోచించాలని కూడా కేపాల్ మరి హైకోర్టుకు చెప్పడం అయితే జరిగింది. కేపాల్ పిటిషన్ వేసిరు. మరి దీన్ని ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళు
2 సార్లు వేయచ్చిరు హైకోర్టుకి. ఇప్పటికీ 2 సార్లు వేయచ్చిరు. 2 సార్లు కూడా మరి ఒకసారేమో వాయిదా పడింది, ఇంకొకసారేమో మరి స్పీకర్ ముందుకు వెళ్ళిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. స్పీకర్ ఒకవేళ నిర్ణయం తీసుకోకపోతే 2 వారాల్లో మరి ఇంకొక వారం అయితే ఉంది. మరి ఈ వారంలో తను ఎటువంటి నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసు కింద తీసుకుంటామని కూడా హైకోర్టు చెప్పడం అయితే జరిగింది. మరి సుమోటో కేసు కింద తీసుకుంటే ఢిల్లీ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి మీద ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టుకి వెళ్తే ప్రతి రాష్ట్రాలకి మరి కొంతవరకు కాంగ్రెస్ మీద కొంతవరకు చిన్న ఏదైతే తగ్గుతుంది కాబట్టి మరి అక్కడ ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అధిష్టానము. ఎందుకంటే మరి కాంగ్రెస్ అదైతే తన యొక్క ప్రాధాన్యత ఉన్న రాష్ట్రాల్లో ఇప్పుడైతే మళ్ళీ ఎలక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఇక్కడ ఏ జరుగుతుందో పార్టీ ఫిరాయింపులు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఆ రాష్ట్రాలకి అదే విధంగా తీసుకొని వెళ్తే మరి ఇక్కడ డ్యామేజ్ కాంగ్రెస్కి జరుగుతుంది. మరి సీట్లు తగ్గితే అసెంబ్లీ ఎలక్షన్లో కాబట్టి ఆ విధంగా ఢిల్లీ అధిష్టానం మరి రేవంత్ రెడ్డి మీద ఫైర్ అవుతుంది. మరి ఇది ఏదైతే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ మళ్ళీ విచారణ చేపట్టక ముందుకే మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలన్నట్టు కూడా గోబ్యాక్ ఏదైతే బీఆర్ఎస్ అనే ఎమ్మెల్యేలు అనేటట్టుగా కనబడతా ఉంది. ఒకవేళ 2 ఛాన్సులు ఉన్నాయి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకి. పార్టీ ఫిరాయించిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ బీఆర్ఎస్ కోనన్నా వెళ్ళాలి, లేకుంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళంతా కలిసి ఒక సపరేట్ రెబల్ గ్రూప్ గారిని అయితే ఉండాల్సి వస్తుంది. కానీ కాంగ్రెస్ లో కలిస్తే సహించమన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఏం జరగబోతుందో అయితే మనం అయితే ముందు చూడబోవాలి. మరి హైకోర్టు అయితే పిటిషన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ని అందరు మెచ్చుకోవాలి. తను కూడా చాలా మంది అంటారు కేఏ పాల్ని అది ఇది అని చాలా వరకు విమర్శిస్తూ ఉంటారు. కానీ తను కూడా రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజ్యాంగాన్ని చట్టం కాపాడాలని కూడా తను ఫైట్ చేస్తున్న స్పిరిట్ అయితే మనం అయితే మెచ్చుకోవాలి.